షేక్ మోసెస్ గారు ప్రైజ్ లాడ్ అండి. అవును, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మనం ఇప్పుడు లైవ్ లో ఉన్నామండి. ఓకే. పాస్టర్ గారు, మీరు ధర్మవరం నియోజకవర్గం పాస్టర్స్ ప్రెసిడెంట్ అని విన్నాను. అవును. ఏంటి పాస్టర్ గారు అక్కడ పరిస్థితి ఏంటి, కొంచెం డీటెయిల్ గా చెప్తారా? ఇక్కడ నిన్న రాత్రి ఒక 10 మంది కుర్రోళ్ళు ఎవరో ఉమ్, రాత్రి ఏం చేసినారంటే, ఇక్కడ ఒక చర్చి కాంపౌండ్ గేట్ తాళాలు పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యి, లోపల చర్చి వెనకాల నుంచి చర్చి వచ్చి కింద బండలు నాటి దాని మీద ఒక చిన్న చెక్క పెట్టి దాని మీద గోడ లేపి కట్టిండే చర్చి అది. ఉమ్, ఆ బ్యాక్ సైడ్ నుంచి ఆ బండలు పగలగొట్టి లోపలికి వచ్చి లోపల ఉన్నటువంటి సౌండ్ సిస్టము, ఉమ్, మళ్ళా తర్వాత వచ్చి అవి ఏంటంటే డ్రమ్స్, ఉమ్, ఫ్యాను, అవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని పోయి బయట ఏం చేసినారంటే కాల్ చేసినారు. ఉమ్, తర్వాత వచ్చి కాంపౌండ్ లో ఉండే బండలన్నీ పగలగొట్టినారు. ఉమ్, వాళ్ళు తాగడానికి తెచ్చుకున్న బీరు బాటిల్స్, మందు బాటిల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పగలగొట్టి ఆడ పారేసినారు. చర్చ్ కాంపౌండ్ లో. చర్చి కాంపౌండ్ లోను బయట ఉన్నటువంటి మీటర్ కూడా పగలగొట్టినారు. ఉహుం, అవంతా పగలగొట్టి అంతా చేసి వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు వెళ్ళిపోయినారు. ఉమ్, ఇది సంఘటన జరిగి గడిచిపోయింది. మధ్యాహ్నం అట్లా కొంచెము ఏంటంటే వాళ్ళ చర్చి వల్ల తెలిసింది విషయం. నిన్న నైట్ జరిగింది, ఈ రోజు మధ్యాహ్నం చర్చ్ పాస్టర్ గారికి తెలిసింది. ఆ, విశ్వాసులకు తెలిసింది. ఓకే. వాళ్ళు పాస్టర్ గారికి వాళ్ళందరికీ చెప్పి తర్వాత నా దగ్గరికి సమాచారం వచ్చింది. ఓకే అండి. వస్తేనే మేము వెంటనే ఏంటంటే ఇమీడియట్లీగా స్పందించి ఉమ్, మేము కనుక్కొని మధ్యాహ్నము 2:30కి వెళ్ళి పోయి ఏం చేసామంటే ఉమ్, ఆడ వాతావరణం అంతా ఫస్ట్ చూసిన తర్వాత వెంటనే మేము అర్జీ రాసి కంప్లైంట్ ఇచ్చాం. ఉహుం, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ 2 ఇచ్చాం. ఒకటి ఏంటంటే పాస్టర్స్ కమిటీ తరపున ఒకటి, ఉమ్, లోకల్ సంఘస్థులు మరియు సంఘ పాస్టర్ గారు వాళ్ళందరూ కలిసి ఒక కంప్లైంట్. ఉహుం, అవి 2 సంతకాలు పెట్టి ఉమ్, అది దానికి అది ఇచ్చేసాము. ఇష్టగిన వాళ్ళు ఆడ పోతానే వాళ్ళు ఏమన్నారంటే ఒక మాట, ఈ చర్చికి పర్మిషన్ ఉందా, ఉమ్, తర్వాత ఇంకోటి ఏమన్నారంటే దాన్ని ఏమంటారు, మీరంతా కన్వర్టెడ్ క్రిస్టియన్సా. ఎవరు అడిగారు అన్నమాట? ఆయన కానిస్టేబుల్ గారు